పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక సునామీలా మారింది పరిస్థితి. ఆయన ఏం మాట్లాడినా సరే నేషనల్ వైడ్ గా నిమిషాల్లో వైరల్ అవుతుంది. గత ఎలక్షన్స్ లో ఆయన గెలవడం నుంచి మొదలైంది ఈ ఉత్సాహం. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టడం, మరోవైపు సినిమాలు చేయడం, ఇలా బిజీగా ఉన్నారు పవన్. ఇదే క్రమంలో ఆయన ఏం చేసినా సరే ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆనుముత్యమే అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఎప్పుడు ఏ మాట కాస్త ట్రెండీగా వచ్చినా నిమిషాల్లో ట్రెండ్ అవుతుంది. అలాగే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో వదిలిన డైలాగ్ సీజ్ ద షిప్ జోరుగా వినిపించింది. అయితే తాజాగా ఇదే పదంతో ఒక సినిమా టైటిల్ రిజిస్టర్ కావడం విశేషం. రీసెంట్ గా కాకినాడ పోర్టులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఆయన నేరుగా కాకినాడకు వెళ్లారు. నాదెండ్ల మనోహర్తో కలిసి కాకినాడ పోర్టును సందర్శించిన ఆయన పోర్టుకు 10 మైళ్ల దూరంలో ఉన్న విదేశీ షిప్ ను గమనించారు. అయితే ఆ టైంలో కాకినాడ ఎస్పీ సెలవుపై ఉన్నాడంటూ పవన్ ను షిప్ వద్దకు వెళ్లకుండా అక్కడి అధికారులు చేసిన ప్రయత్నం రాజకీయ వివాదానికి దారితీసింది. అయినప్పటికీ పవన్ డేరింగ్ గా ఆ విదేశీ షిప్ దగ్గరికి చేరుకుని అక్కడ జరుగుతున్న బియ్యం అక్రమాలను పరిశీలించారు. అయితే ఆ బియ్యంలో పేదలకు చెందాల్సిన రేషన్ సరుకు ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన పవన్ సీజ్ ది షిప్ అంటూ అధికారుల్ని ఆదేశించారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చేసిన సీజ్ ది షిప్ కామెంట్ జోరుగా వైరల్ అయింది. జనసేన పార్టీ నాయకులు, పవన్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుండటంతో ఆ వీడియో మరింత వైరల్ అయింది. ఇక ఈ నేపథ్యంలో ఈ పాపులర్ డైలాగ్ సీజ్ ద షిప్ పేరుతో తెలుగు సినిమా టైటిల్ రిజిస్టర్ కావడం విశేషం. సీజ్ ద షిప్ అనే టైటిల్ ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేసుకుంది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో 1100 రూపాయలు చెల్లించి టైటిల్ ను అధికారికంగా తమ సొంతం చేసుకుంది. అంతేకాకుండా సదరు నిర్మాత సంస్థ ఈ టైటిల్ పై భూమి నిర్మించడానికి కూడా సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ టైటిల్ కి ఏడాది పాటు టైం ఉంటుంది. ఏడాదిలోగా సినిమాను స్టార్ట్ చేసి ఛాంబర్ కి తెలియజేస్తే సినిమా పూర్తయ్యే వరకు ఆ టైటిల్ ని ఇతరులు ఉపయోగించుకోకుండా టైం పొడిగిస్తారు. లేదంటే ఆ టైటిల్ మరొకరికి సొంతమయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరి దర్శకత్వంలో ఈ మూవీ తెరపైకి రాబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన సీన్స్ తో పాటు గతంలో ఆయన చేసిన మనలెవడ్రా ఆపేది అనే డైలాగ్ కూడా తెగ వైరల్ అయింది.